అరే గిదేందే అన్నలు మీకోసం మీరు కొట్లాడేటప్పుడు ఒక్క మాట మీద ఉండాలి గాని గట్ల ఇచ్చుకపోతే ఎట్లనే మొదలు మీరంతా కూసోన్రి ఏది మంచో ఏది చెడో ఏది అక్కరుందో ఏది ఆల్చమైనా ఏం కాదో డిసైడ్ చేసుకోన్రే అన్నలు అటెంక బస్సు స్టీరింగ్ పడతారో డిపోలోనే పెడతారో మీ ఇష్టం నలుగుట్ల నాదాని కాకుండా మీరంతా ఒక్క మాట మీదకి వస్తేనే మంచిదే ఫస్ట్ ఆర్టీసీ అన్నలు 2 గ్రూపులు అయినరు. ఎల్లుండికేంచి సమ్మె చేయాల్సిందే అని కొందరు, లేలే 4 రోజులు చూద్దాం అనేటోళ్ళు కొందరు. స్టీరింగ్ పట్టొద్దు అనేటోళ్ళు ఇలా కవాతీ చేస్తే మంత్రి పొన్నం సార్ తో చర్చలు చేసినాక బస్సులు నడిపిస్తామని ఇల్లు ముంగటికి వచ్చిర్రు. ఎవ్వల మాట అల్లకేసాయి. ఆర్టీసీని సర్కార్లో కలిపేయాలి, జీతాలు పెంచాలి, పోస్టులు నింపాలి, ఛార్జింగ్ బస్సులు గవర్నమెంటే తేవాలి, వాటి డ్రైవర్లు గిన మా వల్లే ఉండాలనేది ఇలా డిమాండ్. అవన్నీ పాత గవర్నమెంట్ పెట్టిపోయింది. ఎవరితోటి మాట్లాడకపోతుండే యూనియన్లను తీసేసిండ్రు, కార్మికులను సతాయించిండ్రు, ఆర్టీసీ అప్పుల పాలైందనేది ఈ సర్కారోళ్ళ మాట. మహాలక్ష్మి పథకంతో నెలకు 300 కోట్లు ఇస్తున్నాం, చెప్పున్నే 3000 జాబులు ఇస్తాం, పాత బకాయిలు 345 కోట్లు ఇచ్చేసినాం, 1500 మందికి కారుణ్య కొలువులు ఇచ్చినాం అనుకొచ్చిండు బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు. ఆర్టీసీ ఇప్పుడే ముందుకు పోతున్నటువంటి పరిస్థితిలో మూలుగే నక్క మీద తాటిపట్టు పడ్డట్టు జరగద్దు. ముఖ్యమంత్రి గారి మాట ప్రకారం మీరు ఎప్పుడు వచ్చినా నేను డిస్కషన్ కు రెడీ అనేవి కూకొని మాట్లాడుకుందామని సీఎం రేవంత్ రెడ్డి సార్ సుత పిలుస్తా అంటే కొన్ని సంఘాలు మేము రామంటే రాము సమ్మకెళ్ళిపోతామని జిజ్జు మీద ఉన్నాయి. కొందరు అట్లా కొందరు ఇట్లా చూడాలి మరి ఎల్లుండి ఏమైతుందో. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా నన్ను చెప్పురు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటారు, తింటారా, వండుకొని తింటారా, ఏం చేస్తారు? లేదు, ఉన్నదే 18,500 కోట్లు. ఎట్లా వంచుదామో చెప్పండి. ఏది ఆపమంటారో చెప్పండి. వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా? ఉచిత కరెంట్ ఆపమంటారా? షాదీ ముబారక్ ఆపమంటారా? ఏ ఆపమంటారో చెప్పండి. ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి. అయ్యా మీది ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం, మేము జీతాలు పెంచుకుంటాం, మేము అన్ని మేము దినంగా మిగిలితేనే మీకు ఇస్తామని రైతు ప్రజలకు చెప్తా అంటే చెప్పండి.